నా పేరు గులాబీ అండి. అబ్బే, రామ్ గోపాల్ వర్మ గులాబీ కాదండి. మీ పెరట్లో పూచి మీతో తిరుగుతూ మీ కలల్ని కోరికల్ని చూస్తూ ఉండే మీ ఇంటి గులాబీని. బేసిక్గా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ మానేసినప్పటి నుండి మాకు క్రేజ్ బాగా తగ్గిపోయిందిలేండి. ఏంటి మధ్యలో నేను వచ్చాను అనుకుంటున్నారా? మనోజ్ సుష్మితలను కలిపింది నేనేనండి. పెళ్ళికి నేను రాకుండా ఉంటే బాగోదు కదా, సో అందుకే పెళ్ళి పెద్దగా వచ్చాను. మ్యారేజ్లో రోజ్ ఇన్వాల్వ్ అయిందని లవ్ మ్యారేజ్ అనేసుకోకండి. ఇది 100% అరేంజ్డ్ మ్యారేజే. భగవంతుడు నాతో అరేంజ్ చేయించిన మ్యారేజ్. ఏంటి నమ్మరా? నిజమండి బాబు. సరే, ఈ వీడియో చూడండి. అయితే అసలు మనోజ్ సుష్మితలను దేవుడు సింబాలిక్గా నా చేత ఎలా కలిపాడో తెలుస్తుంది. దేవుడా, అచ్చా మా డాడీ తర కేర్ తీసుకునే అబ్బాయి కావాలి. పాష్గా ఉండాలి, అలాగే పద్ధతిగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, అలాగే హానెస్ట్గా ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, అలాగే సెన్సిబుల్గా ఉండాలి. పద్ధతిగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. కానీ అమ్మా, నువ్వు ఎట్లా చిన్న అడుగుతావు అట్లా చిన్ననే చూస్తానమ్మా. సరే, టైం అవుతుంది, మొదలు మీరు గుడికి వెళ్ళండి. నీకు మ్యారేజ్ చేయాలనుకున్నాము. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అందంగా ఉండాలి, అలాగే అనుకోగా ఉండాలి. ఈ జనరేషన్ థింకింగ్తో మీ జనరేషన్ వాల్యూస్ పాటించే అమ్మ లాంటి అమ్మాయి కావాలి. మనోజ్ పెళ్ళికి ఓకే అన్నావు కాబట్టి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని పెళ్లి ప్రయత్నాలు సాగిద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎవరిని ఇన్వైట్ చేయాలన్నా స్వయంగా ఇంటికి వెళ్ళి పిలువు, లేదా ఫోన్లో ఇన్వైట్ చేయి. కానీ ఫేస్బుక్లో మాత్రం ఇన్వైట్ చేయరు, ఓకేనా? ఫేస్బుక్లో లక్షల లైక్ల కన్నా పిడకలి అక్షంతలు ఫేస్బుక్ దూరం వాళ్ళని దగ్గర చేస్తుంది అనుకుంటాం, కానీ దగ్గర వాళ్ళని దూరం చేస్తుంది. ఏం చెప్పారండి శ్రీనివాసులు గారు? 1,00,000 ఫేస్బుక్ లైకుల కన్నా పిడికెడు అక్షింతలు మిన్నా. క్యా డైలాగ్ సార్! ఏంటి సార్ మాట్లాడతారా మీరు? సరే మాట్లాడండి. ఆకాశమంతా పందిరి,
ఆశీస్సులన్నీ అక్షింతలై ఆశల పల్లికిలో అల్లంపల్లి వారి ఆడపడుచు గొందివారి ఆ గారాల పట్టి అవుతున్న ఈవేళ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తూ మీ శ్రీమతి గొంది జయలక్ష్మి, గొంది శ్రీనివాస్.